20-30 లక్షలు కోట్లు పెట్టి కార్లు కొంటారు. కానీ 50 రూపాయల టోల్ ఛార్జ్ కట్టేటందుకు ఏడుస్తుంటారు కొంతమంది. అయితే పుచ్చుకునుడే తప్ప ఇచ్చుడు అలవాటు ఉండనోళ్ళు ఉంటారు కదా కొంతమంది. అసొంటోళ్ళే ఎక్కువ రువాబు చేస్తుంటారు. పైసల కంటే ఎక్కువ తాకత్తు పతారా చూపించుకునే రువాబే కానస్తుంటుంది వాళ్ళ తానా. మేము పెద్ద తురుములం రాబాయి, మా కార్ టోల్ కట్టమంటావా అని టోల్ గేట్ల కాడ పనిచేసేటోళ్ళ తోలు ఊసేటట్టు కొడుతుర్రు. పెద్ద చెరువు కంటే చెరువులుండే బుడ్డ కప్పలే ఎక్కువ సప్పుడు చేస్తాయి అన్నట్టు. మామలు కాకలు అయ్యలు అవ్వలు లీడర్లు అయితే వాళ్ళ కొడుకులు అల్లుళ్ళు బావలు బామ్మర్దులే ఎక్కువ రువాబ్ చేస్తుంటారు. అసలైన వాళ్ళ కంటే ఎక్కువ దర్పం ఈ కొసరగాళ్లే ఎక్కువ చూయిస్తుంటారు చాలా జాగల్లా. గదే ముచ్చటైంది మధ్యప్రదేశ్కి వెళ్ళి చూడుర్రి. కట్టే పట్టుకొని టోల్ ప్లాజా వాళ్ళని ఎట్లా బెదిరిస్తుండో ఈ సిపాయి. దేవాస్ నుంచి భోపాల్కు పోతుంటే టోల్ ప్లాజా కాడ టోల్ కట్టమన్నారట ఈ బుర్క పిట్టగాన్ని. మా మామ ఎమ్మెల్యేరా, మమ్మల్నే టోల్ అడుగుతారా, ఎంత ధైర్యం రా మీకు అని కార్లకెళ్ళి దిగి టోల్ ప్లాజా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టి టోల్ ప్లాజాల అద్దాలు వలగొట్టి హంగామా చేసిండు మధ్యప్రదేశ్ లో ఉన్న హిట్ పిప్లియా బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ చౌదరి మేనల్లుడు. ఊతులు తెచ్చుకుంటా అడ్డమైనోడు అంగడంగడి చేసిండు. టోల్ కట్టం బ్యారికేడ్ దీమని మస్తు దబాయించిండ్రు. కారు కాబట్టి టోల్ కట్టాల్సిందే అని టోల్ అడిగిండ్రట. మేము కట్టం పోరా, ఏం చేసుకుంటావు చేసుకో అని కార్లకెళ్ళి దిగి కట్టే పట్టుకొని రెచ్చిపోయిండ్రు బీజేపీ ఎమ్మెల్యే మేనల్లుడు. అలా తప్పేమనున్నా చెప్పుర్రి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. టోల్ ప్లాజాలో వీఐపీ ప్రోటోకాల్ ఉన్నోళ్ళని పంపుతారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం ప్రతినిత్యం తనలాడతారు కాబట్టి వాళ్ళ తాన పైసలు ఉండేయని వాళ్ళకు ఫ్రీగా పోనిచ్చిర్రంటే అర్థం ఉన్నది. అంతేగాని ప్రతి అడ్డమైనోడొచ్చి నేను ఎమ్మెల్యే బామ్మార్దిని, నేను ఎమ్మెల్యే తోకగాన్ని, నేను మంత్రి చెంచానని గేటు తీయమంట తీస్తారా? 50 రూపాయల టోల్ కడితే వాళ్ళ కిరీటాలు పడిపోతాయా అని లొల్లి చూసిన వాళ్ళు అనుకుంటా పోయిర్రట. ఇక టోల్ ప్లాజోలు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తుర్రట.